యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే అజయ్ అన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్, లైఫ్లో లైక్ అన్ని షేర్ చేసుకునే ఒక బ్యాచ్ ఉంటుంది కదా. సో ఈ బ్యాచ్ అందరం మేమే అనమాట. సో మా అందరితోని సాంగ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి మా అందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చిండు. సో మేమందరం సాంగ్ లాంచ్ చేయబోతున్నాం. అందరూ సాంగ్ లాంచ్ అని చెప్పేసి అనేద్దాం. 1 ఓకే 10 9 7 కదా. ఓకే 8 సురేష్ అన్న రన్ అన్న. ద మ్యాన్ పవర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూనివర్స్, ఇన్ ద ప్లానెట్, మన సురేష్ అన్న. సో 7 6 5 4 3 2 1 సాంగ్ లాంచ్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఇది చాలా పాత. Not a music, it is the powerhouse of the Vikings and the king and the queen here. And ఆ రాజుకి 7 కొడుకుల 7 పిల్లలు. అది పాత కథ. ఇప్పుడు ఈ రాజు ఈ రాణి ప్రేమలో పడ్డారు. సో ఈ బలగం. సో కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. నా అదృష్టం ఏంటంటే కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై ఫ్రెండ్స్ అంటారు. అలాంటి ఒక మంచి స్నేహితుడు మా అజయ్. సో అది క్రికెట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళడం, తనని కలవడం, ఆ తర్వాత నేను సురేఖ అజయ్ తల ప్రేమగా అమ్మ అమ్మ అంటూ మొన్న ఇంటికి వచ్చి వీళ్ళిద్దరు మమ్మల్ని పిలవడం. సో మేము ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, దాన్ని ఎవరు ఆపలేరు. సో అలాగా వీళ్ళ బంధం, అనుబంధం ఈ సాంగ్తో మొదలయ్యి ఈరోజు పవిత్ర బంధమై రేపు వివాహ బంధమై ఆ భగవంతుడు వీళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, అలాగే జంపింగ్ జాయ్స్ అండ్ బంపింగ్ బాయ్స్. సో హ్యాపీ. అలాగే ఇక్కడ చాలా రోజుల తర్వాత ఎంతోమందిని మన వాళ్ళందరినీ కలవడం జరిగింది. సో నాకు మొన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు కూడా తెలియదు బిగ్ బాస్లో మీరు ఉన్నారని. ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. ఎస్ అని. ఎస్ destiny where it made our cute couple to meet in this video. So ఏం చెప్తున్నానంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద డెస్టినీ. అండ్ ఐ మస్ట్ సే through this album this cute love story started, and I must say the destiny has other plans. Udhar shaadi hua, idhar hone wala hai. So oh yes, come on everybody, can we have a big and cute? Let us all together give them a big round of applause. And yes, I must say Sohail is waiting for the mic and he's going to do some content on me. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సెడ్ దిస్ ఇస్ నాట్ ఎ మ్యూజిక్. నాకు అర్థమైతలేదు, ఇది మ్యూజిక్ కాదా? ఇది దిస్ ఈజ్ నాట్ ఎ మ్యూజిక్. ఇది ఈ సంగీతం కాదు. ఇది బయటికి వచ్చి పైనుంచి వచ్చే మెరుపులు అన్న, థండర్ అన్నట్టు మెరుపులు. ఇది మెరుపు, ఇది మ్యూజిక్ కాదు. రేపటి రోజున మ్యూజిక్ వీడియో కనుకండి దీన్ని ఏమని వీళ్ళంటే మెరుపులు, మెరుపు, థండర్ వీడియో. ఓకే, సో సీరియస్ ఏ పార్ట్. ఓకే, అదే జోక్స్ ఏ పార్ట్. సో సురేష్ కొండరెడ్డి అన్నని ఒక 2 క్వశ్చన్లు 3-4 క్వశ్చన్లు అడగాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ బ్యూటిఫుల్ కపుల్ని. ఇలా ప్రేమ అక్కడ ఆ కొండల దగ్గర, ఆ నీళ్ళ దగ్గర, ఆ చెట్లల్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఆ ప్రేమ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇలాగే
కలకాలం ఇంకా 100 సంవత్సరాల దాకా ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే బ్యూటిఫుల్ కపుల్, ఇలాగే బ్యూటిఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా, కిడ్నీ పూర్తిగా, లివర్ పూర్తిగా, లంగ్స్ పూర్తిగా కోరుకుంటున్నా. He planned everything, and then Sandeep Raj ani, he's a director, not the Sandeep Raj, mana Sandeep Raj, Australia Sandeep Raj undu. So then we thought about a song which is going to be like very stone age, old school type, like without any technology, like friend style chestamani we planned it. I'll give to Siddharth a few words. I want to talk about this song and stuff. Munduga Ajay bro ki thank you so much bro for trusting me. So nannu kuda ayana ilane he encourages all the artists. So nannu kuda alage ఆస్ట్రేలియాకి పిలిచికెళ్ళారు. అక్కడ ఐ హ్యావ్ పర్ఫార్మ్ దేర్ అండ్ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల రోజులు ఉన్నాను బ్రో దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైమ్ దేర్. సో పాట ఇలా కంపోజ్ చేసి వినిపిగానే హీ లవ్డ్ ద ట్యూన్ అండ్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా పాట వల్లనే మీరు కలుసుకున్నారు, ముఖ్యంగా మీరు ఇద్దరు. ఓకే, సో సాంగ్ అంతా నాకు కూడా చూడగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గ్రాండ్గా చేస్తారు, ఇలా చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు ఆర్టిస్ట్ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఎవ్రీ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యా, ముఖ్యంగా ఈ సాంగ్ రికార్డింగ్ అప్పుడు వచ్చారు ఈయన ఫస్ట్. సో ఇది బేసిక్గా ఫుల్ లెంత్ ఫీమేల్ ట్రాక్ ఇది, కానీ అదే పనిగా నా లైన్ ఒకటి కావాలి అని చెప్పి మరి ఎందుకు రాపించుకున్నారో నాకు తెలియదు. సో ఆ లైన్ ఒకటి పర్టికులర్ గా మేల్ లైన్ ఒకటి పాడించుకున్నారు. సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్ లైన్. సో అదే ఇప్పుడు నిజమైంది. దిల్సే నిన్నేలుకుంటా, రాణిలా చూసుకుంటా, దిల్సే నిన్నేలుకుంటా, రాణిలా చూసుకుంటా. దిస్ ఇస్ అ లైన్ నేను పాడాను. సో అదే నిజమైన లైన్ ఇప్పుడు. మీరే ఇంకా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ పాట పాడాలి అంటే, ఒకవేళ ఇదే అంటే వీళ్ళిద్దరు పాడిన ఇప్పుడు సేమ్ ఇదే, ఆస్ట్రేలియాలో ఎక్కించుకుంటా, నీ మనసే దోచుకుంటా అని చెప్పేసి మనసు దోచుకున్నాడు ఆస్ట్రేలియా ఎక్కించుకొని. రోల్స్ రాయ్స్ తీసుకొస్తా. ఫస్ట్ నేను వినగానే చాలా ఎక్సైట్ అయ్యా అండ్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఫర్ సుబ్బు అండ్ అజయ్, మీరిద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంతే. అదే నేను బ్లెస్ చేస్తాను, హ్యాపీనెస్సే కావాలి. మీ ఇద్దరు హ్యాపీగా చూడాలి. సుబ్బుని అసలు ఎప్పుడు నవ్వుతూనే చూపించాలి నాకు. ఫ్యూచర్ ఎప్పుడు Ajay is a very good person. I know him from 3-4 years. He's a very good person. And అదే నేను సుబ్బు కూడా చెప్పాను, చాలా మంచోడు. యు ఆర్ అ వెరీ లక్కీ పర్సన్ టు హ్యావ్ హిమ్ అని. అండ్ సుబ్బు, షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ గర్ల్ అండ్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్. సో ఈ బ్యూటిఫుల్ కపుల్ లైఫ్ లాంగ్ ఇలానే నేను హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇంకా మాటలు రావట్లేదు. ఐఎమ్ రియలీ షార్ట్ ఆఫ్ వర్డ్స్ రైట్ నౌ. మళ్ళీ మాట్లాడతాను. సో ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ క్యాచీ అండ్ షీఈస్ డామ్ ప్రెటీ బికాజ్ మన ఇద్దరం ఫ్రమ్ ఒడిస్సా. సో ఒడియా గర్ల్స్ చాలా ప్రిటీగా ఉంటారు. సో అండ్ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్ అండ్ కాంగ్రాచులేషన్స్. అండ్ మీ ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకా లక్ అండ్ సక్సెస్ మీకు ఇంకా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అజయ్ ఈజ్ వెరీ ఈజ్ లైక్ అ ప్యూర్ సోల్ అండ్ స్వీట్ పర్సన్. ఐ నో హిమ్ ఫ్రమ్ పాస్ట్ 6 to 7 years. Yeah, so the first show together in 2018. Ajay, like industry vache mundu I know him, I think. Yeah, before. So he is very sweet and chala hard working and edaina oksari like concentrate cheste he will be like చేస్తారు 100% చేస్తారు and he'll be on his words like ఏదైనా. సో ఐ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్ అండ్ మీ ఇద్దరు ఇలాగే లవ్లో ఇంకా లవ్లో ఉండాలి అండ్ ఇంకా సక్సెస్ రావాలి మీ ఇద్దరికి అండ్ ఆల్ ద బెస్ట్ యూ యాజ్ వెల్. యూ ఆర్ వెరీ స్వీట్. They did a very good job. Sets ప్రకారం and we're so happy with him.
and it was like a lot of ups and downs into ekkada cheyala em cheyala. Just want to keep it as much close as private it is, but yes, thank you guys, thanks everything. I want you to speak. So I'm very happy for my sister for her engagement and her music launch. She's been a very hardworking person right from the word go, like from the starting, and the way she's succeeding, I'm still very happy for her, and I wish her good luck for future. Thank you. So for both, like you are now one of the parts, so yeah, so congrats. అమ్మ రాజ్యంలో కడప బిడ్డల్లా తనని గుర్తుపడతారో లేదో కే పాల్ కోడలు లెక్క చేసింది. సో ఐ నో హర్ సిన్స్ 2019. సో నా ఫస్ట్ మూవీ అజయ్తో చేశాను నేను. సో ఫస్ట్ మీట్లో లైక్ చాలా డౌన్ టు అర్త్ పర్సన్ ఉండే అనమాట తను. అండ్ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా లైక్ వీఆర్ ఫ్రెండ్స్. అండ్ చాలా మంచి పర్సన్. నేను నా ఇండస్ట్రీలో అంటే లైక్ ఒక వన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు అజయ్. అండ్ ఇప్పుడు సుభాశ్రీ రియల్గా నేను ఎక్కడ కూడా నేను వెళ్ళాను, బట్ వీళ్ళ రిసెప్షన్ అని వచ్చాను. బట్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే, అసలు చాలా ఎంజాయ్ చేశాను. బట్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. కంగ్రాచులేషన్స్ అజయ్ అండ్ సుభాశ్రీ. నేను చెప్తా, విరాజ్ గాడ్ అని ఒక సినిమా చేసిండు. ఒక నిమిషం చెప్పు. సో విరాజ్ అని చెప్పేసి మన ఆస్ట్రేలియాలో మన తెలుగు హీరో, అండ్ అట్ ది సేమ్ టైం మన ఏమంటారు గాడ్ అనే ఒక సినిమా చేసిండు. బాడీ గార్డ్ అనేది, బాడీ గార్డా గాడ్. సో గాడ్ అనే ఒక సినిమా చేసిండు. సో రిలీజ్ కూడా అయింది, బట్ సినిమా చాలా బాగుంటది. అండ్ హీఈస్ అప్కమింగ్ అన్ యాక్టర్. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. నువ్వు ఎక్సైట్ రా, నువ్వు ఆయన కొంచెం ఫేక్ ఇండు. సినిమా బాగుంటది అని, ఎందుకంటే చూడలేడు ఆయన. లేదు, ట్రైలర్ బాగుంటది అని చెప్పు. ట్రైలర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. నువ్వు ఇట్లనే మనస్ఫూర్తిగా కిడ్నీ పూర్తిగా కోరుకుంటాను. ఇట్లనే సినిమాలు ముందు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మాత్రం ఘోరంగా రిలీజ్ అయ్యి ఘోరంగా పబ్లిసిటీ అయ్యి నువ్వు 10 మందికి తెలిసేలాగా అవ్వాలి, లేదంటే పానమంతా సిత్తుపెత్తది. ఇది మనీ ఈవెంట్ కాదు అన్నది. సరే, నేను అజయ్ ఫ్రెండ్, ఇప్పుడు శుభశ్రీ ఫ్రెండ్ అని అనుకుంటున్నాను, నాకు తెలియదు. బట్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చినాం కాబట్టి ఇప్పుడే చూసినాం. టూ గుడ్ సాంగ్. సిద్ధార్థ్ సాంగ్ సూపర్ ఉంది అసలు. వెల్ డన్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ వర్క్ టుగెదర్ సూన్. అజయ్ ఈ న్యూస్ చెప్పేటప్పుడు అసలు ఎంత ఎక్సైట్మెంట్ తోటి చెప్పిండు. నేనైతే అసలు నమ్మలేదు ఫస్ట్. ఈమె ఎట్లా నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు. ఫేక్ తుండేమో అనుకున్నా అని. బట్ చెప్పేటప్పుడు మంచిగా జెన్యున్ అనే చెప్పిండు. ఏం చెప్పాను ఇంకా? ఒక్క నిమిషం. కాదు అజయ్ కొన్ని చెప్పమన్నాడు. ఒక్క నిమిషం. అజయ్ మంచోడు, ఇది అర్థమవుతుంది. అస్సలు ఫ్రెండ్స్ కి మంచి వాల్యూ ఇస్తాడు. జోక్స్ పార్ట్ ఇవన్నీ నిజమే. డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అసలు నేను స్టార్టింగ్ అజయ్ నేను 10-15 years నుంచి తెలుసు. 10 years తెలుసు. నేను అనుకున్నా మస్తు పొగరు ఉంటుందేమో అనుకున్నాను. వెరీ డౌన్ టు ఎర్త్. అది ఎవరికి అడిగినా చెప్తారు. అజయ్ ఫ్రెండ్స్ ఎవరికి అడిగినా చెప్తారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, బేబీలా ఉంటాడు యాక్చువల్లీ, కానీ చాలా స్మార్ట్. ఆయనకు తెలుసు ఏం చేస్తున్నాడో. పొగిడినా చాలా స్మార్ట్ ఇన్ ఏ గుడ్ వే, కరెక్ట్ కదా? సో ఈ సాంగ్ జరిగేటప్పుడే చెప్పిండు నాకు, నేను నమ్మలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ డూయింగ్ దిస్. ఐ హోప్ యూ గైస్ స్టే లైక్ దిస్. నిజంగా నేను జెన్యూన్గా చెప్తున్నా. ప్రామిస్ హర్ దట్ యూ విల్ స్టే విత్ హర్ ఫర్ ఎవర్. అండ్ నువ్వు కూడా ప్రామిస్ చేయి దట్ యూ స్టే విత్ హిమ్ ఫర్ ఎవర్. ప్రామిస్ అని చేయండి. డన్. ఈ క్రెడిట్ నాకే. ఓకే, కంగ్రాచులేషన్స్ గైస్, గుడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. గాడ్ అనే సినిమాలో మురళి అన్న విలన్ గా చేసిండు. అండ్ గాడ్ అంటే ఏ గాడ్ అన్న? 2 ఉంటాయి. క్రికెట్ ఉంటుంది, ఇచ్చిగాడ్. సో అన్న విలన్ గా చేసిండు అక్కడ ఆస్ట్రేలియాలో. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, యూకేలో ఉన్నా ఒక ప్యాషనెట్ గా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళలో వీళ్ళిద్దరు అనమాట. సో ఆల్ ది బెస్ట్ అన్న, నువ్వు కూడా నెక్స్ట్ సినిమాలు చేయాలి. అండ్ ప్రభాస్ మనోడు యాక్చువల్లీ ఒకసారి అక్కడ కలిసినాం, ఎయిర్పోర్ట్లో కలిసినాం. కలవగానే ఏందన్న ప్రభాస్ లెక్క ఉన్నాడు మనోడు అని చెప్పేసి అన్న. సో యాక్చువల్లీ కొంచెం రియల్గా, మరి ఫోటో ఒక వీడియోలో ఎట్లున్నాడో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం ప్రభాస్ లెక్కనే ఉంటాడు ఫర్ షూర్. ఓకే, మొన్న నాకు ఏం చెప్పిండంటే ప్రభాసే నాలా ఉంటాడని చెప్పిండు.
అవన్నీ పక్కన పెట్టండి వీళ్ళని. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద మ్యూజిక్ లాంచ్. వెరీ గుడ్ movie. I mean, the song was really good. I loved it. I heard this song 4-5 months ago. They've been planning to release, but this was the perfect occasion to release the song. Congratulations, Siddharth. Very, very good man. Proud. And congratulations for the engagement as well, you guys. Em cheppali Ajay gurinchi andaru anni cheppesi nenu em ledhu em cheppadaniki. But genuinely saying is very honest. Genuinity anedi naaku kuda okasari phone chesi are I fall in love with Subbu, you know what, he called me and then చాలా ఎమోషనల్గా మాట్లాడాడు అనమాట. ఈ went very emotional. అంటే చాలా జెన్యూనిటీ కనబడింది ఆ ఎమోషన్లో. అవును, నేను కూడా నమ్మలేదు, ఎవరు నమ్మరు. బట్ దెన్ దిస్ guy is really genuine. You are very lucky and I'm sure both are lucky to each other. ఇంకేం చెప్పాలి? That's it. Congratulations, Virat చెప్పినట్టు stay together forever. Okay. So anyways guys, congratulations. నాకు AJ నాకు ఒక 14-15 years కి తెలుసు. We play cricket together in Melbourne and Philippines together. Sorry, that was for the bachelors we all went for, and he almost captained for about 300-350 matches, and yeah, so he's a sports player. He invests in movies, got multiple businesses. Is all in one, and all the best for the future, AJ and Subhashri Garu, and let's catch up in Melbourne so we can all party together. Thank you everyone. చాలా మంది మేము అజయ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా కనిపించట్లేదు ఇప్పుడు స్టేజ్ మీదకి. మొహమాటం వాళ్ళకి చాలా లేదు. మేము చెడ్డీ దోస్తులు, చిన్నప్పటి నుంచి కలిసాం. మీకు 4 ఏళ్ల నుంచే తెలుసా? వాళ్ళకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయి వాళ్ళు. అది చూడ పారిపోతారు. అజయ్ ఫెరోజ్ పారిపోయాడు. ఫెరోజ్ నువ్వు రావాల్సిందే. వండర్ఫుల్ సాంగ్, యూ డిడ్ వెరీ వెల్. అండ్ అజయ్, majesty fall in love in real. అండ్ సురేష్ అన్న కొంచెం క్వశ్చన్లు అడిగే ప్లీజ్ పర్లేదా. నువ్వు అన్నా కూడా మేము చెప్పిస్తాం. నువ్వు అన్న ఒకసారి ఇట్లా వెళ్ళిపోవాలన్నా, నువ్వు అట్లా అంటుంటే నేను అడగాల్సి పర్లేదు అన్న, నువ్వు రా, నేనే అడుగుతున్నారా. ఏముండదు. సురేష్ అన్న క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకసారి అడగను నాకు. పర్లేదు సార్ మాట. సినిమాలకు మించి అద్భుతంగా ఉంది సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. జనరల్గా ఏదైనా వెడ్డింగ్ కి ముందుగా ఫోటోషూట్ చేస్తారు, లేకపోతే కొన్ని వీడియోస్ చేసుకుంటారు. ఫస్ట్ టైం సాంగ్ చేయాలని ఆలోచన మీకు ఎందుకు కలిగింది? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ మేము సాంగ్లోనే ప్రేమలో పడినాం. సాంగ్ తీస్తూ అరేంజ్ సీక్వెన్స్ చేసి దాని తర్వాత అదొక అసలు ఎక్స్పెక్ట్ చేయలే మేము ప్రేమలో పడతాము. జస్ట్ లైక్ సూపర్ స్టార్స్ వి వర్క్ అండ్ ఇట్ ఆల్ హ్యాపెన్. అంతే జర్నీ ఫ్రమ్ దేర్ టిల్ హియర్. చెప్పినట్టు సోయల్ చెప్పినట్టు దిస్ ఈస్ జస్ట్ అ వెరీ ప్యూర్ కోఇన్సిడెంట్. డెస్టినీ కాట్ us here. So it was very accidental. What we are today is just best like a miracle. ఈ సాయి కుమార్ ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్ వచ్చింది. సో ఆయన ఫస్ట్ అంటే మీరిద్దరూ కలిసి ఆయన వాయిస్ పెడితే బాగుంటుంది అనుకున్నారా? నేను మొత్తం సాంగ్ అయిపోయినాక మనకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము. సాంగ్ లా ఎట్లా మనం చెప్పాలనుకుంటున్నాం, ఒక రాణి ఉంది మెచ్చింది అన్నట్టు. సో అప్పుడు నేను అనుకున్నా సాయి సార్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సార్ ఒకసారి చేయండి అని అంటే సార్ అని నేను చేసేస్తాను. సార్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనము ఒక స్ట్రాంగ్ వాయిస్ అవసరం ఉండే, అందుకే మనం సాయి సార్ని వాడుకున్నాం, సాయి కుమార్ సార్. మీరు అంటే రియల్ గా చాలా మందికి తెలుసు, మా ఇండస్ట్రీలో అందరికీ బాగా తెలుసు. ఇలా ఆల్బమ్ ద్వారా చాలా ఆల్బమ్స్ మేము చూసాము. సో స్టైలిష్ గా ఎవరెవరు అని అంత ఆశ్చర్యపోయేదంగా. అయితే ఆ ఆల్బమ్ కి ఈ ఆల్బమ్ కి ఒక స్పెషల్, మీ జీవిత భాగస్వామితో కలిసి చేయడం అనేది ఒక స్పెషల్. ఇది చేసిన తర్వాత మీ ఫీలింగ్ గురించి? చేసిన తర్వాతనే ఫీలింగ్స్ వచ్చినాయి. ఇక మేము అది యాక్చువల్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో మేము అనుకున్నామంటే లెట్స్ కొలాబ్ విత్ ఒక ఒకేషన్ తీసుకొని మనం కొలాబ్ చేసుకుంటాము. అట్లా ప్రమోషన్ లెక్క కూడా అయిపోతుంది. అండ్ ఇట్ విల్ బి లైక్ యూనో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎందుకు ఒక సింక్లు ఉంటుంది కాబట్టి వి థాట్ విల్ డూ లైక్ దిస్. సుభాష్ నమస్కారం అండి. నేను ఆల్రెడీ నమస్తున్నా.
బిగ్ బాస్ 7 లో మిమ్మల్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి అందరూ షాకింగ్ అయితే ఇప్పుడు ఈ రోజు ఒక సర్ప్రైజ్. నిన్న ఎంగేజ్మెంట్ జరగటం, ఈ రోజు ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం. ఒక సంక్రాంతి పండుగ ఎలా 4 రోజులు చేసుకుంటారో ఆ పండుగ వాతావరణం అంతా ఇక్కడ ఈ రిసార్ట్స్ లో చూస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కూడా. సో ఫస్ట్ టైం ఎవరిని ప్రపోజ్ చేశారు? ఫస్ట్ టైం మీ ఇద్దరులో ఎలా జరిగింది? మీ ఇద్దరు ప్రేమ ఎలా చిగురించింది? మీ ప్రేమ ఎలా చిగురించింది మాకెలా తెలుస్తుంది? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అక్కడ పెళ్లి సీన్ జరిగింది కదా, ఆ పెళ్లి సీన్ లో షూట్ చేసిన టైంలోనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చారు. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ షూట్ లో కూడా వచ్చారు. అండ్ ఆ టీజింగ్ కానీ జోక్స్ కానీ, అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ మ్యారేజ్ ఆన్ దట్ డే. అది యాక్టింగ్ లోనే చేస్తున్నాం కానీ అంత ఎక్సైటెడ్ ఉన్నా. ఆ రోజు అనుకున్నా అంత ఎక్సైటెడ్ ఎందుకున్నారు అని, తర్వాత తెలిసింది ఎందుకున్నారు. సో కొన్ని రోజుల తర్వాతనే ప్రపోజ్ చేశారు. అండ్ వి బికెమ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది షూట్ చేసి. అండ్ అలాగే జస్ట్ యూనో ఇట్స్ అ జర్నీ, ఇట్స్ జస్ట్ స్టార్టెడ్. వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారని అడిగా. అవునా? తర్వాత మీరు అంటే మ్యారేజెస్ మెరీనా అన్నట్టారా? అది మీరు ఎట్లా నిర్ణయించుకున్న వెంటనే అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఫీలింగ్ ఆయన ప్రపోజ్ చేస్తున్నారు? నాకు అడగలేదు యాక్చువల్లీ. ఐ లవ్ యూ అనేసి పెట్టేసారు రింగ్ అట్లా. అడగలేదు నాకు. ఒక్క నిమిషం అంటే నర్వస్ అయిపోయారు. అప్పుడు నో చెప్తానేమో అనేసింది. బట్ నేనన్నా అట్లీస్ట్ అడుగు, నాకు జస్ట్ ప్రపోజ్ చేసి అట్లా రింగ్. సరే, ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే. మీరు ఆయనలో మీకు ఏం నచ్చి మీరు వెంటనే ఓకే చేశారు అంటే? ఆయనలో చాలా విషయం ఉంది నచ్చడానికి. బేసిక్లీ ఏమిటది? అదే చెప్పండి. విషయం చాలా విషయం కాదు, విషయం. హీస్ వెరీ ఫన్నీ అండ్ హీ మేక్స్ మీ స్మైల్ ఆల్ ద టైమ్. చాలా జెన్యున్ గా ఉంటారు. అండ్ వాట్ ఎల్స్ ఏం నచ్చింది అంటే అంత వైబ్. యాక్చువల్లీ వైబ్ నచ్చింది చెప్పాలంటే. మీ మనసులో నచ్చింది వెంటనే ఓకే. అయితే మీరు ఎవరు సలహా తీసుకున్నారు? ఇంట్లో పేరెంట్సా లేదా ఫ్రెండ్సా? ఎవరు సలహా ఇలా అనుకుంటున్నాను, ఇలా చేసుకుందాం అనుకున్నాను, ఎవరిని అడిగారు? నెక్స్ట్ ఫస్ట్ మనం డిస్కస్ చేసాము వాట్ యూ థింక్ అని. అప్పుడు ఐ మీన్ వాట్ ఎవర్ హీ సెడ్ నాకు నచ్చింది, నేను చెప్పిన మాట ఆయనకి నచ్చింది. దాని తర్వాత సలహాలు తీసుకున్నాము. కానీ ఎవరి సలహాలు తీసుకున్నామో అది చెప్పను. ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అన్ని కూడా అగ్రిమెంట్ గా జరుగుతున్నాయి కదా. మీరు ప్రపోజ్ చేసే ముందు నాకు నా ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి, సో దీనికి అన్ని ఓకే అంటే కనుక నేను 100% యాక్సెప్ట్, అట్లా ప్రపోజ్ ఏమైనా చేశారా? అలా కండిషన్ ఏమైనా పెట్టారా? మనం అగ్రిమెంట్ పెట్టామా? నాకు తెలిసి పెట్టలేదు. బట్ మీరు సినిమాల్లో అంటే కొంతమంది పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయరు సినిమాలు చేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోవచ్చు కదా. అలా మీరు సినిమాల్లో పెళ్ళైన తర్వాత కూడా చేస్తారా, చేయరా? చెప్పు, ఎరికిపోయావు చెప్పు. ఇదే ప్రూఫ్. నేనైతే మళ్ళీ చేయవచ్చు అని చెప్పిన. చెయ్యని చెప్పిన అంటే ఎన్నో రోల్స్ ఉంటాయి కదా. ఒకటి హీరోయిన్ రోల్ ఒకటే ఉంటుందా? హీరోయిన్ రోల్ వద్దా? లెక్కనే చేయబ్బా. ఓకే, హీరోయిన్ గానే చెయ్యండి అంటున్నారు. అంటే ఆయనకు హీరోయిన్ గానే చేయండి అంటారు అంతే కదా. ఓకే, ఆయన ఫోన్ ఏమని చెప్తాను, మైక్ ఇవ్వండి. అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ కదా. ఆయన సినిమా 4 సినిమాలు చేశారు. ఇప్పుడు బ్రహ్మాజీ గారితో సినిమా జరుగుతుంది, 10th క్లాస్ ఈ సినిమా చేశారు కదా, ఇవన్నీ చేశారు కదా. మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, భవిష్యత్తులో ఏ సినిమాలో అయినా మీ ఇద్దరిని కలిపి చూడొచ్చా? అవునా? లేదు, యాక్చువల్లీ నేను ఉండే చేయలేను అనుకుంటాను. యాక్టింగ్, డాన్స్ కూడా ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, భయంగా నేర్చుకుంటున్నాను. సంగీత్ ఆ కార్యక్రమం సంగీతం ప్రొడ్యూసర్ గురించి లేదు. అది మీరు కూడా ప్రొడ్యూసర్ కదా, భవిష్యత్తులో ఏ సినిమాలను మీతో కలిసి చేస్తారా? అలాగే మీరు ప్రొడ్యూసర్ యాక్టింగ్ లేదు, చేయలేను. అలాగే ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూస్ చేస్తాను. మీరు అందరికి మా అందరికి కానీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అజయ్, అంతే. మీరే గుర్తొస్తారు ఆస్ట్రేలియా అంటే. సో అలా అక్కడ అంత పాపులర్, అక్కడ బిజినెస్ కూడా మెడికల్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా మీరు ఆస్ట్రేలియా వెళ్ళి కలిసారా? అన్ని ఆస్ట్రేలియా షూట్ చేసినాం. అది అప్పుడే కలిసి అంతకుముందు ఎప్పుడైనా తెలియక ముందు ఎప్పుడైనా వెళ్ళారా అన్న ఆస్ట్రేలియా తెలిసిన తర్వాత?
సో అక్కడ బిజినెస్లు ఇవన్నీ ఆమె ఫస్ట్ అనుకుంది ఇది పెద్ద ఫేక్ గాడ్ అనుకుంది. ఈయన కార్లు వీడివేనా, అసలు వీడేనా. సో దాని తర్వాత వచ్చిన తర్వాత షీ రియలైజ్డ్ లైక్ యూనో, ఎందుకంటే చాలా మంది జెన్యూన్ ఉండకపోవచ్చు ఈ రోజుల్లో, బట్ వీళ్ళందరూ కూడా చాలా మంది బిగ్ బాస్ వాళ్ళు కానీ మనం చాలా ఈవెంట్స్ చేసినాం కదా. సో దెన్ ఒకసారి చూసిన జెన్యూనిటీ స్టార్ట్ అవుతుంది ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఎవరు నమ్ముతారండి ఇప్పుడు, లేకపోతే ఒకటి మాటలు ఎవరు దీస్ డేస్ యూ కాంట్ బిలీవ్ సమ్మన్ లైక్ దట్. మీ కార్లు ఫోటోలు వీడియోలు బోర్డు చూసాం మేమంతా. అయితే నిజంగా శుభశ్రీ గారికి వచ్చిన డౌటే మా అందరికి కూడా వచ్చింది, అది క్లారిఫికేషన్ ఇప్పుడు అయింది. అయితే నాకు తెలిసి మీకు ఒక 20-30 కార్లు ఉన్నాయి కదా, ఏ కారులో తనని ఫస్ట్ ఎక్కించుకున్నారు, ఏ కారులో తీసుకెళ్తారు, తర్వాత ఏ కార్ అంటే తనకి ఏ కార్ అంటే బేకార్. నేను జస్ట్ తను వచ్చే 1 day ముందు ఫోన్ చేసిన, శుభశ్రీ నీకు ఏ కార్ ఫేవరెట్ కార్ అని అడిగిన. ఆమె నాకు రోల్స్ రాయ్స్ ఇష్టం అని చెప్పింది. సూపర్ మంచిగా. సో నేను రోల్స్ రాయ్స్లో పోయిన ఫస్ట్ టైం పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకుంటే ఆ రోజు ఫుల్ 2 weeks నేను ఫుల్ సిక్ ఉండే. దట్ వాజ్ ద డే యాక్చువల్లీ ఐ జస్ట్ గట్ అవుట్ ఆఫ్ ద బెడ్. నెక్స్ట్ డే సెట్స్ ఉన్నాయి మనకు. అండ్ ఆ రోజు ఫస్ట్ డే నేను బయట వచ్చిన అండ్ ఐ వాజ్ జస్ట్ వెరీ నార్మల్ లుకింగ్. రోల్స్ రాయ్స్లో పోయి ఫస్ట్ టైం పికప్ చేసుకున్నాను. అన్న ఇట్లా పికప్ చేసుకున్నావు కదా, ఫస్ట్ టైం రోల్స్ రాయ్స్, సెకండ్ టైం ఏ కార్లా? షెవ్రలే కమారో, థర్డ్ BMW M4, ఫోర్త్ లంబోర్గిని. ఈయనే నన్ను ఫస్ట్ టైం రోల్స్ రాయ్స్ పికప్ చేసుకున్నాడు ఆస్ట్రేలియాలో. సెకండ్ టైం పోయినా పికప్కి రాలే, ఒక 15 లక్షల కారు పంపించిండు ఒకరిని పంపించి. శుభశ్రీకి అయితే BMW, ఇంకేందన్నది లంబోర్గిని, అవి ఇవి. నాకు ఫస్ట్ డే మాత్రం మొత్తం గ్యాంగ్ పట్టుకొని వచ్చిండు మొత్తం. నీ అబ్బాయి ఏం వెల్కమ్ రాబాయ్ అనుకున్నాం, ఫుల్ క్లోజ్ అయినాం కదా. ఆ బొంగ సోయల్ మావాడు వస్తాడు పికప్ చేసుకుంటాడు అన్నాడు. నేను ఇప్పుడు అందుకే అడిగినా నిన్ను. ఓహో ఓకే అన్న, ఓకే సరే. అయ్యో ఏం చేస్తావు?